మతపరమైన వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగాలు వీటితో తరచుగా వార్తల్లో నిలిచే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఎన్ రామచంద్రరావును ఎన్నుకుందని తెలిసిందన్న గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన పేరును క్లియర్ చేసిందని, మరే ఇతర నాయకుడు పోటీలోకి దిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రామచంద్రరావు హైకోర్టు న్యాయవాదిగా, ఎమ్మెల్సీగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా యువ మోర్చా, బీజేపీ లీగల్ సెల్లో పనిచేశారు. గతంలో పార్టీ హైదరాబాద్ విభాగానికి కూడా నాయకత్వం వహించారు. రామచంద్రరావు నియామకం తనకు మాత్రమే కాదని, ఎత్తుపల్లాలు, సంక్షోభంలో పార్టీకి అండగా నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు షాక్, నిరాశకు గురిచేశాయన్నారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి రావాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు షాక్ కలిగించిందన్నారు. దురదృష్టవశాత్తు వ్యక్తిగత ప్రయోజనాలతో నడిచే కొంతమందికి, అలాంటి వ్యక్తులకే కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించి తెర వెనుక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందంటూ రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ నిర్ణయం అట్టడుగు స్థాయి కార్యకర్తల త్యాగాలను దెబ్బతీస్తోందని, అంకిత భావంతో ఉన్న కార్యకర్తను, ప్రజల ఆశీస్సులు, పార్టీ మద్దతుతో వరుసగా 3 సార్లు గెలిచారన్నారు. కానీ నేడు మౌనంగా ఉండడం, అంతా బాగానే ఉందని నటించడం తన వల్ల కాదంటున్నారు రాజాసింగ్. లక్షల మంది విశ్వాసపాత్రులైన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల బాధ, నిరాశను తన లేఖ ప్రతిబింబిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి లభించిన అవకాశం, తాజా ఎంపికతో పార్టీ అధికారంలోకి వస్తోందన్న విశ్వాసం పోతోందని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. చాలా బాధతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అన్నారు. రాజాసింగ్ ఇకపై బీజేపీ సభ్యుడు కాదన్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయాలని పార్టీ పెద్దలే కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం వ్యవహారంలో వచ్చే 2 రోజులు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దేనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. 3 మా ఎంబడి వచ్చినారు. ఆ 3 సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి
ఇక్కడ వరకు వచ్చినానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. బీజేపీ స్టేట్ చీఫ్గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు. 1980 నుంచి 82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుంచి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా, 2003 నుంచి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవన్నారు. అందరినీ కలుపుకుని పోయి ముందుకు వెళతానని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్లపై ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కాగానే అఫీషియల్ ప్రకటన వెలువడుతుందని రామచంద్రరావు తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అన్నారు బండి సంజయ్. నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చని చెప్పారు. అధిష్టానం చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు. సాయంత్రం నామినేషన్లు స్వీకరించి పరిశీలిస్తామని తెలిపారు. ఎవరో చెప్పారని అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీకి కాదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అంటే ఎవరిని అధ్యక్షుడు ఉన్నారో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు? ఇంకా కాలే కదా. ఇప్పుడు సాయంత్రం ప్రకటిస్తారు. సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత ఎవరు నామినేషన్ ఇస్తారో. నామినేషన్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి సమాచారం. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని సోషల్ మీడియా పడుతున్నాయి. కూడా చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు. ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమైతుంది? చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది. దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా గాని ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా గాని పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. రాష్ట్ర హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు పొలిటికల్ హీట్ రాజుకుంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను ఇప్పటికే కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన మోటార్లను తొలగించారు. ఇక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోందని చెప్పారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న వాటర్ ట్యాంకులను సీజ్ చేసింది. 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. అటు ఫ్లాట్ ఓనర్లు కూల్చివేతలను అడ్డుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అరకెప్పూడి గాంధీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేలా హైడ్రా తీరుందంటూ మండిపడ్డారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆలోచనని గుర్తు చేశారు. కానీ హైడ్రా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. అరకెప్పూడి గాంధీ ఘటనపై సీఎం రేవంత్ను తొందరలోనే కలుస్తానని చెప్పారు. పూడుస్తున్న లైవ్ చూపించా, చెరువు పూడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పొక్కలానర్లో పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్ లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చారు. ఇంకా అడిషనల్ గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడతాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు దీనిలో. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతోన్న ఇళ్ల కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జవహర్ నగర్లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జవహర్ నగర్లో బాధితులతో ఎంపీ ఈటెల మాట్లాడారు. 30-60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవారు ధనవంతులా లేక నిరుపేదో ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటన్నారు ఆయన. నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులకని చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. మేము ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని ఇళ్లలో పని చేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకున్నామన్నా రేకుల షెడ్ తీసేసి తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్ కేటీఆర్పై కక్ష కట్టారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియా హౌస్ల పేరుతో స్టార్టర్ హౌస్లు నడిపిస్తున్నారన్నారు. ఇక కేటీఆర్పై దుర్మార్గమైన హేయమైన దాడికి పాల్పడుతున్నారని, కేటీఆర్ మానసిక స్థితి దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. విచారణల పేరుతో కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్న జగదీష్ రెడ్డి ఖబర్దార్ ఆంధ్ర తొత్తుల్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మా ఇతర బీఆర్ఎస్ నాయకుల పైన దుర్మార్గమైన హేయమైన దాడికి పాల్పడుతున్నారు. ఒక పథకం ప్రకారమే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన కక్ష తీర్చుకోవాలన్న పద్ధతుల్లో మానసిక స్థితిని దెబ్బతీయాలని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలని, కేసీఆర్ గారు సాధించిన విజయాల్ని కనపడకుండా చేయాలని, వాళ్ళ వైఫల్యాల్ని దేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, పక్క రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, కేసీఆర్కు మళ్ళీ ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది, ప్రజలు ఉవ్వెత్తున కదులుతున్నారు, కేసీఆర్ మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా లీచొస్తున్నాడు, కేసీఆర్ని సింగరేణి జాగృతి పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. జూలై 15 తలపెట్టిన రైల్ రోకోకి సింగరేణి జాగృతి మద్దతు తెలిపింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైల్ రోకో చేసి తీరుతామన్నారు. జూలై 16, 17, 18 ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు కవిత. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిపిఐ నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా నక్సల్స్ ని చంపగలరేమో, నక్సలిజాన్ని అయితే ఎప్పటికీ చంపలేరన్నారు. నక్సలిజాన్ని అంతం చేయడం అమిత్ షా వల్ల కాదన్నారు. నక్సలిజం అన్ని రంగాల్లో ఉందని చెప్పుకొచ్చారు. philosophy, it can't be killed.
If you want, you can expose. But by simply killing the persons, you can't kill the Nazism as a philosophy. It is one kind of Home Minister's statement is giving a laughing stock. కొండా మురళి వర్సెస్ వరంగల్ హస్తం నేతల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతున్న వేళ కొండా మురళి కూతురు సుష్మిత పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లుగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎస్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయమైంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఇందులో భాగంగా పివిఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మాధవ్కు పార్టీలో అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా సేవలు అందించడమే కాకుండా మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పనిచేసిన ఆయన భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎంలో కూడా పనిచేశారు. మాధవ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి దివంగత నేత చలపతిరావు బీజేపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. చలపతిరావు కూడా గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పివిఎన్ మాధవ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. దీన్ని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. They also agreed in principle. Then how to move further, I had a discussion. Some of our major players, one Mr. Venkat from IBM. But ultimately, Government of India has to accept and also other players has to come forward. Then we created an ecosystem, TCS, IBM and L&T. All 3 people made it a reality. I really appreciate these 3 players who joined together, and Government of India and Government of Andhra Pradesh are fully supporting them. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. That was the beginning. Today, quantum computing, at least so many people have come. At that time, only few takers and some. That is where I called L&T. Even at that time, L&T was a premier organization in construction. I asked them to build high-tech city under PPP model. That was the beginning in India to promote information technology. But by that time, Bangalore and Gurgaon, they are having operations in a big way because of natural growth. Then I promoted ecosystem. Today marks a turning point, a moment when Mr. Naidu signals to the world that he is ready to lead the next technological revolution. And honestly, I find myself very lucky to see his second chapter of technology revolution. When he started his first chapter, I was in 7th class, like quite a few of the ministers now, and we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. You know, we are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries.
This is not a one-day event. This is a dawn of a national movement with Andhra Pradesh as its epicenter. We are investing in a full-stack quantum capability from qubit architecture. కష్టజీవులకు ఆయనో ధైర్యం, దిక్కులేని వాళ్లకు ఆయనే దిక్కు. ఆపద ఉందని తెలిస్తే చాలు చిటికెలో వాలిపోతారు, న్యాయం కోసం తెగించి కొట్లాడతారు, ఎంతటి వారినైనా ఎదిరిస్తారు, ఎందాకైనా వెళ్తారు. అందుకే ఆంధ్రుల పాలిట ఆశాకిరణం, హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన రామచంద్రుడు. ఆయన పేరు చెబితే పాలకుల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. అసలు ఎవరి రామచంద్ర యాదవ్? ఆయన లక్ష్యం ఏంటి? ఇంతకీ ఎవరు వదిలిన రాజకీయ రాంబాణం? పదే పదే కేంద్ర పెద్దల్ని ఎందుకు కలుస్తున్నారు? ప్రజానేతపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. పుంగనూరు పులిబిడ్డ బోడేరు రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. 10 ఏళ్ల క్రితం ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ అంటే ఓ భరోసా, బీసీవై అంటే ఓ ధైర్యం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగానే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రామచంద్ర యాదవ్ అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఏనాడు పేదల్ని ఆయన విస్మరించలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. ఎంతటి వారితోనైనా జగడం చేస్తున్నారు. అందుకే ఆయన జననేతగా నిలిచిపోతున్నారు. ఇటీవలి కాలంలో బీసీవై చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి అనేలా చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాసులు. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై రామచంద్ర యాదవ్ బొమ్మ దద్దరిల్లుతోంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. అన్నా అంటే నేనున్నా అంటూ పేదల కోసం, అభాగ్యుల కోసం గళమెత్తుతున్నారు రామచంద్ర యాదవ్. పేదోడికి కష్టం వస్తే ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ఆయనకు దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖులంతా తెలుసు. ఆయన అడిగితే చిట్టికెలో అపాయింట్మెంట్ ఇస్తారు. ఒకప్పుడు అతి సామాన్యంగా బతికిన రామచంద్ర యాదవ్ ఇప్పుడు పుంగనూరులో కట్టుకున్న తన గృహప్రవేశాన్ని 30 రోజుల పాటు ధూమ్ధామ్గా జరిపి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి యోగా గురు బాబా రామ్దేవ్ కూడా హాజరయ్యారు. బోడేరు రామచంద్ర యాదవ్ రాజకీయ ఉద్దండు పెద్దిరెడ్డితోనే యుద్ధం చేస్తున్నారు. ఆయన స్వస్థలం పుంగనూరు నియోజకవర్గంలోని దాసర్లపల్లి. 2018 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభించిన రామచంద్ర ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పుంగనూరు నుంచి బరిలో దిగి పెద్దిరెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. నిరుద్యోగ యువతకు రామచంద్ర యాదవ్ ఓ దిక్సూచి. పుంగనూరులో 170 కంపెనీలను ఆహ్వానించి 12,000 మందికి ఉపాధి కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో పెద్ద వివాదమే నడిచింది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో మేళా ఆగిపోయింది. గతంలో రైతు భేరీ పేరుతో మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన రామచంద్ర యాదవ్ రణం చేశారు. ఆయన ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేసిన ఆదరలేదు, బెదరలేదు. పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యకలాపాలను ఢిల్లీకి మార్చారు రామచంద్ర యాదవ్. ఏకంగా తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసి Y+ కేటగిరీ సెక్యూరిటీని సాధించుకోగలిగారు. పుంగనూరు ప్రాంతంలో చేపట్టిన 3 ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన రైతుల కోసం పోరుబాట పట్టారు. ఏకంగా హెలికాప్టర్ సర్వే చేసి పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారారు. ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్ అనే ఈ రామ బాణాన్ని ఎవరు సంధించారో తెలియకపోయినా పెద్దిరెడ్డి ఏకైక లక్ష్యంగా ఆయన పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. ఆయనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన పోరాటం కొనసాగిస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నారు రామచంద్ర యాదవ్. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా ప్రజా సింహగర్జన సభ నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ ఆ సభకు హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేసినట్లు రామచంద్ర యాదవ్ వెల్లడించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని ఆయన తెలిపారు. అన్నట్టుగానే ఆ దిశగా రామచంద్ర యాదవ్ అడుగులు పడుతున్నాయి. అప్పట్లో సాధువులతో కలిసి తిరుమల పవిత్రత పేరుతో పాదయాత్రగా వచ్చి రాజకీయాలు చేయడం సంచలనంగా మారింది. తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నారు బోడేరు రామచంద్ర యాదవ్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. కల్తీనేతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పొంగన్నూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను ఇస్తారన్న టీటీడీ స్పందించడం లేదని తెలిపారు. గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తానని ప్రకటించారు రామచంద్ర యాదవ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరెడు గ్రామంలో పోరుబాటు నిర్వహించారు. ఇండో సోలార్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి 1,000 ఎకరాల భూమిని తీసుకుంటోందని రామచంద్ర యాదవ్ అన్నారు. 8,400 ఎకరాలకు పైగా భూములను షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. లేకుంటే రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈసారి పెద్దిరెడ్డిని ఓడించకపోతే పొంగనూరు ప్యాలెస్ వదిలేసి వెళ్లిపోతా అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. బీసీవై వ్యూహం ఏంటో, రామచంద్ర యాదవ్ రాజకీయం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. వైసీపీ మైనార్టీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం ప్రధాన కర్తవ్యమని, పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే అన్నారు సజ్జల. ఇక జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విప్లవాత్మక సంస్కరణలు ఏవైతే చేశారో వాటిని చిట్టా తీస్తే రోజంతా కూడా సరిపోదు చదవాలంటే. అది వ్యవస్థాగతంగా కావచ్చు, అంటే కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, కోర్ సెక్టర్స్ ఏవైతే సమాజపరంగా చూస్తే విద్య, వైద్యం, వాటి మీద A to Z ఇంటి వరకు వైద్యం తీసుకెళ్లడం, అలాగే విద్య ప్రభుత్వ పరంగా. ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే అనూహ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయన వైసీపీలోకి జంప్ అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన మనసులో మాట నాలుగు బయటపడిందని కొందరు టీడీపీ శ్రేణులు అంటున్నారు. అందుకు కారణం జేసీ బ్రదర్స్ దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాడిపత్రి కంచుకోటను ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు. ఇప్పుడు మా చేతిలో కొట్టమంటే ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను, నా బాధ ఉంది. నాకే పోతే పెట్టాలి శక్తి ఉంటుంది. ఎందుకు చూస్తాం అటు అమ్మటే అని చెప్పిన కాను కట్టేస్తారు అంటారు, పోలీసుల నుంచి కడతారు. ఆ పోతు నేను తీయమంటావా, అది రోడ్డు దిగమంటావా, అలా స్తంభం మేడం అయినా నేను లీగల్గా పోతా. మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైర్ గారు వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సంతాయించాడు మమ్మల్ని. మేమేమనలేదు, పోతామే పోతాము. ఇది కూడా కొడతానికి పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా ఇలా ఎవరికి. బనకచెర్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని తెలిపింది నిపుణుల కమిటీ. పర్యావరణ అనుమతుల కోసం సిడబ్ల్యూసీ పరిశీలించాలని, సిడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాల్సిందే అని తెలిపింది కమిటీ. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జీఆర్పీఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత 4 రోజుల క్రితం జూలూరుపాడులో పురుగుల తాగిన రాజేశ్వరి చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందింది. వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రాణా ప్రతాప్, అతని సోదరుడు ఎస్ఐ మహేష్, తల్లితో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేయడంతోనే మృతి చెందినట్లుగా చెబుతున్నారు. కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలను ఆయన ఖండించలేదు.
తుది నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. 2023లో కాంగ్రెస్ కర్ణాటకలో ఘన విజయం సాధించినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో అధిష్టానం ఇరువురి మధ్య రాజీ కుదిర్చి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. 2.5 ఏళ్ల తర్వాత శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా వీరి మధ్య రొటేషనల్ సీఎం ఒప్పందం జరిగిందని సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. నిఫ్టీ 452 పాయింట్ల నష్టంతో 83,606 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 120 పాయింట్లు కోల్పోయి 25,517 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 85.74 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.